నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్టు పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. చీటింగ్ మనీలతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పటాన్ చెరువు పోలీసులు స్టేషన్ ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసు వాహనంపై దాడి చేసిన ఎమ్మెల్యే అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించే నేరుగా వైద్య పరీక్షల కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లిన పోలీసులు ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఈ విధంగా హాస్పిటల్ తీసుకొద్దాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సన్నీరు మురళి ఆధ్వర్యంలో నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి దంపతుల చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం చేశారు. సందర్భంగా మున్నూరు కాపు సంఘ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పారా సీతయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రత్యేక కార్పొరేషన్ నిర్ణయం రావడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరియు స్థానిక శాసన సభ్యురాలు పద్మావతికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మున్నూరు కాపు సంఘానికి ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉండాలని వారు కోరారు. తమ సంఘానికి ఇంతటి ప్రాధాన్యత ఇచ్చినందుకు కోదాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంబాల నరేష్, వెంకట్రావు, చింతలపాటి శేఖర్, సైదులు నాయుడు, ఆవుల శ్రీనివాస్, ఆవుల గోపి, కొండలు, ఆర్ఎ నవీన్, మునగల వైస్ ఎంపీపీ బుచ్చిబాబు, మునగల సర్పంచ్ కాసల కోటయ్య, ఎంపీటీసీ కాసల శ్రీనివాస్, భీమశెట్టి వెంకటేశ్వర్లు, హనుమంతరావు, కస్తూరి, సురేష్, నరేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపుల్ని ఈరోజు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది అభినందించే విషయం. ఈ సందర్భంగా మున్నూరు కాపులమైన మేము ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారికి, స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి గారికి ఈరోజు పాలాభిషేకం చేస్తూ క్షీరాభిషేకం చేయడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని కార్పొరేషన్గా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సముచితమైన స్థానాన్ని, అవకాశాలని కల్పించి వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వారు సహకారం అందించాల్సిందిగా మేము వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, అందులో మున్నూరు కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాలుగా కార్పొరేషన్ కావాలని మా సామాజిక వర్గం వాళ్ళు కోరుతున్నారు, ఉద్యమించారు. కానీ ఇప్పుడున్నటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యి ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారికి కూడా అభినందనలు. ఎన్నాళ్ళుగో ఎదురు చూస్తున్న కార్పొరేషన్, అది మా మున్నూరు కాపు సంఘం కార్పొరేషన్ కాంగ్రెస్లో గవర్నమెంట్లో రావటం చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు శ్రీ ఉత్తమ్ పద్మావతి గారికి, ఉత్తమ్ సార్ గారికి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుతున్నాం. మెదక్ జిల్లా వచ్చి పార్లమెంట్ బీజేపీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన మధుకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇప్పటికే ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ.
భారత రాష్ట్ర సమితిలు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2 సార్లు కమిటీ వేసి వర్గీకరణ చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తామన్నారు, చేయలేదు. బీఆర్ఎస్ కూడా ఎస్సీలను దగా చేయడం జరిగింది. ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు, మరియు ఎస్సీలను సీఎం చేస్తారని చేయలేదు. ఎస్సీ వెలుగురే జాతీయ పార్టీ బీజేపీకి ఎంఆర్పీఎస్ మెదక్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా రఘునందన్ రావుకు పూర్తి మద్దతు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ద్వారకా ఘాట్లో జరిగిన ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం. ఈ సమావేశంలో పాల్గొన్న మెదక్ పార్లమెంటరీ 7 నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తలు. ఇప్పుడు కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రిగా వస్తే మన జాతికి మేలు జరుగుతుంది, వర్గీకరణ అంశం సంపూర్ణంగా పూర్తవుతుంది అనే విషయం ఒకసారి విజ్ఞప్తితో మనం ఆలోచిస్తే మల్లికార్జున ఖర్గే గారు ఒకవేళ ప్రధానమంత్రి అవడానికి అవకాశం ఉందని ఎవరైనా అనుకుంటారు. కర్ణాటక మాల సామాజిక సంబంధించిన వ్యక్తి, కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళలో మానవులు ఉన్నారు. అతనే ఇప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు. రేపు ఆయన అవుతాడని మనం అనుకుంటే వర్గీకరణ విషయంలో మనకు అనుకూలమైన వ్యక్తి కావాలి. ఒకవేళ మల్లికార్జున ఖర్గే కాదు, రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అవుతే అని మనం అనుకుంటే ఎస్సీ వర్గీకరణ అంశం అంతకుముందు అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయం. 1కి 10 సార్లు రాహుల్ గాంధీ గారిని కలిసిన ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా స్పందించకుండా కొంత నిర్లక్ష్యం చేసిన విషయం మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి షెడ్యూల్ కులాల్లో ఉన్న మాలల ఆధిపత్యమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మాలల ఆధిపత్యానికి తలొగ్గాల్సిన పరిస్థితి రాహుల్ గాంధీ గారికి వచ్చింది గతంలో. రేపు మాలల ఆధిపత్యం మరింత పెరిగింది కాబట్టి కర్ణాటకలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాలే కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని మనకు వ్యతిరేకంగానే ఉంటాడనే విషయం మనం మర్చిపోవాలి. అంటే కాంగ్రెస్ పార్టీ మనకు అధికారం వస్తే వాళ్ళిద్దరు ప్రధానమంత్రులైనా వాళ్ళిద్దరిలో ఎవరైనా మనకు అనుకూలమైన వ్యక్తులు కాదు. గౌరవ నరేంద్ర మోడీ గారు మనకు అనుకూలంగా ఉంటాడనే విషయం కొంత రుజువైతే, ఇకపోతే ఇక్కడ 3 పార్టీల మధ్యలో స్టార్ క్యాంపెయిన్లు 3 అవుతుంటారు. కాంగ్రెస్ వైపు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఆయన వల్ల కొంత మనకు ఇప్పుడు నష్టం జరిగింది. ఆ నష్టం ఏదో చెప్తారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులో చోరీ, బంకులో పనిచేస్తున్న హనుమారెడ్డి 12 లక్షలతో ఉడాయించినట్లు టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. హనుమారెడ్డి కోసం వెతుకుతున్న పోలీసులు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ చైతన్య జనసేవా సంఘం దివ్యాంగ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పరిసర ప్రాంత దివ్యాంగులకు ఉచిత బస్సు పాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమం చార్టర్ ప్రెసిడెంట్ కోల సైదులు ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సుమారు 100 మందికి పాసులు ఇవ్వడం జరిగింది. డిపో అసిస్టెంట్ మేనేజర్ సోమయ్య, క్లబ్ చార్టర్ కోశాధికారి జాటో శంకర్ నాయక్, సింగు సైదులు, సింగు రాంబాబు, గంధం ఓం ప్రకాష్, ఎండి జానీ తదితర సభ్యులు హాజరు కావడం జరిగింది. ఈరోజు మంచి బృహత్తర కార్యాన్ని నాకు సైకిల్ సార్ గారు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించారు. ఇక్కడ లయన్స్ క్లబ్ చైతన్య జనసేవ వారు వారికి గుర్తించి వారికి ఈ బస్ కూడా 50 రూపాయలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటి వారికి ఎంతో చేదోడు వాదడుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క దివ్యాంగులు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అప్రమత్తంగా కోరుతూ ఈ లయన్స్ క్లబ్ వారికి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు మరియు అష్టైశ్వర్యాలు గారు కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. వారికి ఉచిత బస్ పాస్ అంటే దివ్యాంగులకు బస్ పాసులు ఈరోజు ఫ్రీగా వేయడం వల్ల చాలా సంతోషంగా, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ లయన్స్ క్లబ్ వారు మాకు ఈ సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా బస్టాండ్ ఏరియాలో మా మూలసైడు అధ్యక్షుడు చైతన్య జనసేన సంఘం అధ్యక్షుడు మూలసైడు ఆధ్వర్యంలో మంచి ప్రోగ్రాం జరుగుతున్నది. దివ్యాంగులకు ఉచిత పాస్ ఇవ్వడం జరుగుతుంది.
మా అధ్యక్షుల వారు చాలా చేయాలని చెప్పేసి కోరుకుంటూ లయన్స్ క్లబ్ మిర్యాలగూడలో ఎన్నో సేవలు చేస్తూ ఇది అది అని కాదు, ఏది ఇష్టమైతే అది, ఎవరు అడిగితే అది చేస్తూ ఉన్న లయన్స్ క్లబ్ మిర్యాలగూడలో అద్వితీయంగా ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగా సోమయ్య గారిని దివ్యాంగులందరికీ ఉచిత పాసులు ఇవ్వండి సార్, చాలా రోజులు అవుతుంది, ఉచిత పాసులు ఇవ్వండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఉచిత పాసులు ఇవ్వడానికి మీ సిద్ధంగా మీరు ఎంతమంది అయినా కానీ మొబిలైజేషన్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సోమయ్య గారికి, మరి ఏకపాల్ పాల్ గారికి, మేడం అసిస్టెంట్ మేనేజర్ సంజయ్ రాణి గారికి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వికలాంగులు అందరూ ఇక్కడికి వచ్చేసి పాసులు తీసుకోవడానికి ఫ్రీ పాసులే, ఇవి మేము ఇచ్చేది ఫ్రీ పాసే, కానీ మీకు బస్సులో మాత్రం డీలక్స్ దాకా 50% గవర్నమెంట్ ఆఫ్ రేట్కి మీకు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ మేము కోరేది ఏంటంటే, దివ్యాంగుల సంఘం నుంచి దివ్యాంగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేము కోరేది ఏంటంటే, ప్రభుత్వాన్ని మహిళలకు అందరికీ ఉచిత బస్ పాసులు ఇచ్చారు, మా దివ్యాంగులకు కూడా ఉచిత బస్ పాసులు ఇవ్వాలని చెప్పేసి ఎన్నో చట్టసభల్లో చెప్పాలని చెప్పేసి కోరుతాము. అది ఇంప్లిమెంటేషన్ అయినట్లయితే దివ్యాంగులు ఎంతోమంది రారు, మహిళలు ఎంతోమంది వాళ్ళ కొట్లాడుతూ ఉన్నారు, పోయి పాస్ లేదు కదా, ఏది లేదు కదా అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మా దివ్యాంగులు ఏం కొట్లాడరండి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రయాణం చేస్తారు, వాళ్ళకి ప్రయాణం చేయాలనుకున్నప్పుడు మాత్రమే ప్రయాణం చేస్తారు. మాకు కూడా వాళ్ళందరికీ కూడా ఉచిత బస్ పాస్ ఇవ్వాల్సిందిగా కోరుతూ, ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావడానికి అందరూ కోఆపరేషన్ చేయండి. దివ్యాంగులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీకు ఎన్ని పాసులు కావాలంటే అన్ని పాసులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. యాదగిరిగుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించి ఒక రాత్రి కొండపైన నిద్ర చేసి మొక్కులు చెల్లించుకునేవారు. గత ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి పేరు మీద పాత ఆచారాలను పాటించకుండా వాటికి స్థలాలు లేకుండా చేశారు. దీంతో ఆలేరు నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే వీళ్ళ ఐలయ్య గత సంప్రదాయాలను ఆచారాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకుని వస్తున్నారు. తాజాగా మొక్కులు చెల్లించుకునేందుకు కొబ్బరికాయలు కొట్టి స్థలాన్ని ప్రారంభించారు. దీంతో పాటు అంతకు ముందు ఆటో కార్మికులను కొండపైకి అనుమతించారు. సూర్యాదీనాం నవానాం భగవానికి మండలం రెడ్డిపాలెం గ్రామంలో మొగిలిచెల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం డిసిసిబి బ్యాంక్ మొగిలిచెల్ల బ్రాంచ్ ని పరకాల ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు డిసిసిబి చైర్మన్ శ్రీ టి రవీందర్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ సహకార వ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. మరి సహకార వ్యవస్థ అనేది పరస్పరం సహకరించుకుంటూ వారి భాగస్వామ్యంతో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, వ్యవసాయపరమైన అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పడ్డది సహకార వ్యవస్థ. చాలా సంఘాలు ఏర్పడ్డా చాలా తక్కువ స్థాయిలోనే సక్సెస్ కావడం అనేది పాలకవర్గం యొక్క కృషి, వారి యొక్క నిబద్ధతతోటే చాలా బ్యాంకులు కూడా సహకార వ్యవస్థ సక్సెస్ అయింది. వాస్తవంగా సహకార వ్యవస్థ అనేది ఎంతో మంచి వ్యవస్థ. అలాంటి వ్యవస్థను ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థను కూడా ప్రారంభించుకోవడం, మరి ముఖ్యంగా మన వరంగల్ డిసిసి బ్యాంక్ సంబంధించి గతంలో అంటే
ఈ పాలకవర్గం ఏర్పడేటప్పుడు 19 బ్యాంకులు ఉన్నదాన్ని ఇవాళ 31 బ్యాంకులకు 32 బ్యాంకులకు అభివృద్ధి చెందడం అనేది ఇది పాలక వర్గం యొక్క కృషి అని అభినందించడము మనందరి బాధ్యత కూడా. దీన్ని మనస్ఫూర్తిగా మరి కృషి చేసి ఈ స్థాయికి తీసుకుపోయేందుకు అది మనస్ఫూర్తిగా నేను అభినందించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఏ వ్యవస్థ అయినా నడవాలి అని అంటే తీసుకోవడం ఒకటే కాదు, ఇవ్వడం కూడా ఒక బాధ్యతగా గుర్తించినప్పుడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శాసనసభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశానికి హాజరైన రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లక్టారం క్వారీ అనుమతులు తీసుకున్న క్వారీని గతంలోనే లీజుకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 నెలలు గడవక ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలోనికి టీఆర్ఎస్ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒప్పుకోకపోతే కేసులు పెడుతున్నారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేయడం అక్రమం. అరెస్టు చేసేటప్పుడు ప్రొసీజర్ ఉంటుంది. ప్రజాస్వామ్య రహితంగా అరెస్టు చేయడం ఘోరమని అన్నారు. ప్రజా సంక్షేమం కంటే ప్రతిపక్షాలను అక్రమ కేసులు పెట్టి వేధించడము, ప్రతిపక్ష పార్టీల నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడము, ఎంతసేపు నువ్వు మా పార్టీలోకి వస్తావా, రాకపోతే నీ మీద కేసులు పెడతాం, పార్టీలో చేరాలని చెప్పి ఇలా వివిధ రకాల ఒత్తిడి తెస్తూ పార్టీలో చేరకపోతే అక్రమ కేసులు బనాయించే విధానం కొనసాగుతూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విధానం మీరు ఎంతసేపు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీదనో, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసినారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలకు తాగడానికి నీళ్లు రాని పరిస్థితి ఉన్నది. ఇలా ఖమ్మం లాంటి పట్టణంలో 3 రోజులకు ఒకసారి నల్లా వస్తూ ఉంది. కేసీఆర్ గారి హయాంలో ప్రతిరోజు నల్లా వచ్చింది 5 ఏళ్ళు. మీరు వచ్చి 3 నెలలు అయింది, ఇలా 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుంది. ఇలా మీరు 100 రోజుల్లో చేస్తామన్న హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది. అంటే ఇలా కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్ళను రకరకాల వేధింపులకు గురి చేయడం, కేసులు పెట్టడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది. ఇవాళ మా పటాన్చెరు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడి ఇంటికి ఉదయం 3 గంటలకు 100 మంది పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమన్నా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటలు రాత్రి పోయి ఆయనను వందలాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఇది ఏంది? మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం. అసలు ఆ కేసు ఏంది? సివిల్ మ్యాటర్. అవసరమైతే దాంట్లో నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్గా 41 PRC కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల 3 గంటలకు 100 మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుళ్ళు వెళ్ళి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా. నోటీస్ ఇవ్వాలన్నా వద్దా? ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్నా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యారు అడిగితే. ఇది ఎక్కడి విధానమో అని మేము అడుగుతూ ఉన్నాం. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. దయచేసి పద్ధతులు మర్చిపోకండి, మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా. మేము 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు. 10 ఏళ్ళు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు. దాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు కాలేదు, ఇంకా 3 నెలలు నిండక ముందే ప్రతి ఒక్కరి మీద హరాస్మెంట్ చేయడము, ఇది సామాన్యుడు బతికే విధానము. అందరూ ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశం అంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి. మేము తప్పు చేసినట్టుగా ప్రూఫ్ అయితే పెనాల్టీ వేయండి, నోటీస్ వేయండి, ఎక్స్ట్రా క్రషింగ్ చేస్తే. అది రూల్స్ అండ్ రెగ్యులేషన్. దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి 3 గంటలకు ఒక మర్డరిస్టు, ఒక దొంగను అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు, సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్లో.
ఇదంతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న హరాస్మెంటు. ఈ హరాస్మెంట్ అనేది తగదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి. పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గంలో 38 మైన్స్ కోరీలు ఉన్నాయి, క్రెషర్ కోరీలు. అందులో ఒక 4-5 తప్ప అన్నీ ఎక్స్పైర్ అయిన డేట్లు అది పర్మిషన్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు. మేము 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాం, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరి మీద గిట్ట మేము ఒక తెల్లకాయ మీద కంప్లైంట్ ఇవ్వలేము. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీక్ పాయింట్ ఉంది, ఎక్కడ వీళ్ళని క్రష్ చేసి పార్టీలోకి తీసుకోవాలి, ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు. జీవితంలో నేను ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో టీఆర్ఎస్ పార్టీ తరఫున 3 సార్లు ఎన్నిక కావడం జరిగింది. ఈ 3 సార్లు ఎన్నిక నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు. నేను తప్పు చేసినట్టు ప్రజలకు తెలిసి ఉంటుంది ఎప్పటికప్పుడు. నేను తప్పు చేసి ఉంటే మొట్టమొదటిసారి గెలిచినప్పుడే రెండోసారి కింద బండకేసి కొట్టేవాళ్ళు. కాబట్టి ఈరోజు మేము కానీ, మా కుటుంబం కానీ, మా అన్నదమ్ములు కానీ, మా కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ తప్పు చేయకుండా మేము గతంలో ఉన్న ప్రభుత్వానికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము మెయింటైన్ చేస్తూ అందరికీ ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ముందుకు వచ్చినాం. ఈరోజు అన్ని పర్మిషన్లతో సహా మాకు ఉన్నాయి, కాపిస్తా మీకు. టోటల్ పొల్యూషన్ కానీ, ఈసీ కానీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారంటే మీకు అలాట్మెంట్ అయ్యేదానికంటే ఎక్కువ ప్రెషింగ్ చేసిరని చెప్తా ఉన్నాం. ఓకే చేసిరు మీరు. అప్పుడు అధికారులు ఏం చేసినా ఏమైనా ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు గారితో మీకు ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా? మా తరఫున ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా? ఒక్క నాయకునితోనన్నా ఎంపీ ఉండే ప్రభాకర్ రెడ్డి గారు ఆయనతోనే మన ఫోన్ వచ్చిందా? సో అండ్ సో కోరికాడికి పోకమని అది ప్రూఫ్ చేపియండి.